హలో ఎవ్రీవన్, ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ కాన్సెప్ట్. అదేంటో చూద్దామా? అతను నా సంభాషణను దొంగచాటుగా వింటున్నాడు అంటాం. దొంగచాటుగా వినడాన్ని ఏమంటాం? దొంగచాటుగా వినడాన్ని ఈవ్స్ డ్రాపింగ్ అంటాం. ఈవ్స్ డ్రాపింగ్, ఈఏవిఈఎస్ DROPPING, ఈవ్స్ డ్రాపింగ్ అంటాం. ఓకే, అతను మా సంభాషణని దొంగచాటుగా వింటున్నాడు అంటాం. ఓకే, అతను నా సంభాషణ దొంగచాటుగా విన్నాడు అంటాం. ఎందుకు అలా దొంగచాటుగా వింటున్నావు అంటాం కదా. నాకెవరో మా సంభాషణ విన్నట్టు అనిపిస్తుంది అంటాం. ఈ సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్తాం చూద్దామా ఇప్పుడు? చూడండి, ఆమె నా సంభాషణను దొంగచాటుగా వింటుంది అంటాను. షీఈస్ ఈవ్స్ డ్రాపింగ్ ఓకే ఆన్ అవర్ కాన్వర్జేషన్. ఓకే, ఆమె నా సంభాషణని దొంగచాటుగా వింటుంది. ఓకే, అతను మా సంభాషణ దొంగచాటుగా విన్నాడు. హీ ఈవ్స్ డ్రాప్డ్ ఆన్ మై కాన్వర్జేషన్. హీ ఈవ్స్ డ్రాప్డ్ మై కాన్వర్జేషన్. ఓకే, ఎందుకు అలా దొంగచాటుగా వింటున్నావు? వై ఆర్ ఈవ్స్ డ్రాపింగ్? ఓకే, నెక్స్ట్ వన్. నన్ను ఎవరో మా సంభాషణ దొంగచాటుగా వింటున్నట్లు అనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ సమ్ వన్ ఈవ్స్ డ్రాపింగ్ ఆన్ అవర్ కాన్వర్జేషన్. చూసారు కదా. ఇప్పుడు మీకోసం ఒక సెంటెన్స్. దొంగచాటుగా వినడం మంచిది కాదు. దిస్ ఇస్ యువర్ సెంటెన్స్. కీప్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.